తెలిసిపోయింది. అక్రమ కేసులు పెట్టి సిపి గారు మానసిక వేదనకు గురి చేసి అక్రమంగా ఎంపీ గారితో పాటు నేను నాతోని కార్పొరేటర్లు బీజేపీ కార్యకర్తల్ని మరి జైల్లో పెట్టడం, తర్వాత నిన్ననే బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. కేటీఆర్కి ఉద్యమకారుల చరిత్ర తెలిసి కూడా ఈరోజు మాతో పెట్టుకుంటాడు. 317 జీవో సవరణ చేయమని అడిగినందుకు ఈరోజు జైల్లో పెట్టడం, మాట్లాడిన విలేకరుల మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం అనేది కేటీఆర్ గారికి తగదు. ఆనాడు ఉద్యమ కాలంలో ఫైట్ చేసిన బిడ్డలం. మరి ఉమ్మడి రాష్ట్రంలో నీలాగా నీచంగా వ్యవహరిస్తే పోలీసులను నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్టుగా ఆనాడు కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గిట్లా చేస్తే మాత్రం తెలంగాణ రాకపోవు. కానీ నీచులుగా ఇవాళ వ్యవహరిస్తున్న కేటీఆర్ ఆలోచన చేయాలి. మా జోలికి వస్తే మమ్మల్ని అక్రమంగా జైల్లో పెడితే మాత్రము ఇంతకంటే రెట్టింపు రేపు రాబోయే ఎన్నికలలో ప్రజలు తీర్పిస్తారు. తర్వాత నన్ను అరెస్టు చేసిన పద్ధతి కూడా ఎంత భయంకరమైన వాతావరణంలో అరెస్ట్ చేసిరంటే, ఇల్లు చుట్టూ పోలీసులను పెట్టి మామ్నూర్ నుండి పోలీసులను తీసుకొచ్చి అసలు ఒక నిర్బంధంగా, అంటే నేనేదో వాళ్ళని వ్యతిరేకించినట్టుగా, నాకేదో అంటే కేసు చెప్తే రాలేదన్నట్టుగా ఒక భయం వాతావరణాన్ని సృష్టించి ఒక 2-3 గంటలు కరీంనగర్ టౌన్లో తిప్పిండ్రు. ఎందుకు తిప్పిండ్రో కూడా అర్థం కాని పరిస్థితి. జైలుకు పోయే ముందు చాలా సిపి గారు కేటీఆర్ గారు చాలా ఫోన్లు చేసి చాలా ఇబ్బందులకు గురి చేసిండ్రు. సరే, ఏదైనా మా అధిష్టానానికి చెప్పుతాము, కానీ ఇలాంటి అక్రమ కేసులు పెట్టి బెదిరించడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఉపాధ్యాయుల సంఘాల పక్షాన ఒక న్యాయమైన డిమాండ్ కోసము, జీవో సవరణ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళను, ప్రతిపక్ష నాయకులను చూడకుండా మమ్మల్ని జైలు పెట్టడం అయితే ఇది కేటీఆర్కు కేసీఆర్కు తగదు, ఈ ప్రభుత్వానికి తగదని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మీడియాతో పాటు వల్ల చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కూడా క్షణాలలో ప్రపంచానికి తెలియజేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ను కూడా మరి వాళ్ళ దాడి చేసి వాళ్ళందరూ ఒక 50 మందిని అక్రమంగా అరెస్ట్ చేసి లాఠీ చార్జీలు చేసి కూడా తిప్పిన చరిత్ర మీలాంటి ఛానల్ ద్వారా చూసినాం. మాట్లాడిన మీడియా మిత్రుల మీద కూడా కేసులు పెట్టడం, దాడులు చేయడం అంటే కేటీఆర్ కేసీఆర్ ఈ తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా పోలీసులను నమ్ముకొని కేసులతోని మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయించి ఒక బెదిరింపు వాతావరణంలో పాలన నడుస్తుందని కనబడుతుంది. కాబట్టి ఇది సిపి గారికి తగదు. మేము పోలీసులు అందరిని అంటలేదు, ఒక సిపి గారితో పాటు ఇంకో 2-3 కలిసి కేటీఆర్కు అంటే ఒక పద్ధతిగా చెప్పాలంటే చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళ విధులను మర్చిపోయి మమ్మలను అణచివేసే డ్యూటీలో ఉన్నట్టుగా మాకు కనబడుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు.